వర్షంలో 25 కిలోల మిర్చి బజ్జీలు తినే కోడలు. నిజం చెప్పవే కోళ్ళ, నువ్వు 25 కిలోల మిర్చి బజ్జీలు తింటావా? తింటాననే కదా అత్తయ్య, నేను గంట నుంచి చెప్తున్నాను మీకు. చూడ్డానికి కట్టె పొలలాగున్నావు, నువ్వు 25 కిలోల మిర్చి బజ్జీలు తింటావంటే నాకెందుకో నమ్మకం కుదరట్లేదు కోళ్ళ. అందుకే కదా అత్తయ్య, ఇద్దరము మార్కెట్కి వెళ్ళి 25 కిలోల మిర్చీలు తీసుకుందాం. ఆ తర్వాత కిరాణా షాప్కి వెళ్ళి 25 కిలోల శనగపిండి కూడా తీసుకుందాం అని అనామిక చెప్పగానే శారద ఆశ్చర్యంగా చూస్తుంది. 25 కిలోల శనగపిండా? నీ అమ్మ కడుపు మాడ! 25 కిలోల శనగపిండితో ఎన్ని కిలోల మిర్చి బజ్జీలు చేయొచ్చు అసలు తెలుసా నీకు? అదంతా నాకు తెలియదు అత్తయ్య, నేను ఇంటి దగ్గరే ఉంటాను. మీరే మార్కెట్కి వెళ్ళి 25 కిలోల మిర్చి బజ్జీలకి కావలసిన మిర్చీలని సరుకులను తీసుకుని రండి. కోళ్ళ, చివరిసారిగా అడుగుతున్నాను, బాగా ఆలోచించుకొని చెప్పు. నువ్వు గనక 25 కిలోల మిర్చి బజ్జీలు తింటావు కదా? అత్తయ్య, తమరేమాత్రం డౌట్ పెట్టుకోకుండా అన్నీ సిద్ధం చేయండి. మీరు ముందు మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొచ్చేసరికి నేను పొయ్యిని సిద్ధం చేసి పెడతాను. సర్లే కోళ్ళ, బీరువాలో నుంచి డబ్బులు, సరుకుల కోసం ఒక సంచి తీసుకురాపో. నేను మార్కెట్కి వెళ్ళి అన్నీ తీసుకొస్తాను. ఇలా వెళ్ళి అలా తీసుకొస్తాను అత్తయ్య. అనామిక లోపలికి వెళ్ళింది. శారద తన మనసులో, సన్నగా ఉన్న కోడలను చూస్తుంటే 25 కిలోల మిర్చి బజ్జీలు తినేలా లేదనిపిస్తుంది. కానీ అనామిక మాటల్లో కనబడుతున్న ఆ సంకల్ప బలాన్ని చూస్తుంటే తినేలాగే ఉంది. చూద్దాం. అయినా ఇప్పుడు ఆలోచించి ఏమీ లాభం లేదు. ఒప్పుకున్న పెళ్లికి మేళం వాయించక తప్పదు కదా. మార్కెట్కి వెళ్ళి అన్ని సరుకులు తీసుకొచ్చి మిర్చి బజ్జీలేసి కోడల్ని ఓడించాలి. అప్పుడే కోడలు ఇంకెప్పుడు పొగరగా మాట్లాడదు అని అనుకుంటూ ఉండగా అనామిక డబ్బులు సంచి పట్టుకుని వచ్చింది. శారద వాటిని తీసుకుని ఇంట్లో నుంచి మార్కెట్కు బయలుదేరింది. అనామిక కిచెన్లోకి వెళ్ళింది. శారద ఆటోలో కూర్చుంది. మందారపల్లికి వెళ్ళి బాబు. 300 అవుతుంది. ఎత్తాను పద. ఆటోవాడు వేగంగా ఆటోని మందారపల్లి వైపు పోనిస్తూ ఉంటాడు. ఇంటి మధ్యలో అనామిక 25 కిలోల మిర్చి బజ్జీలు చేయటానికి అనుకూలంగా ఉండేలా పొయ్యితో పాటు పెద్ద కడాయి, నూనె డబ్బా పెట్టింది. పెద్ద డ్రమ్ము పెట్టి నీళ్లు పడుతూ ఉంటుంది. అన్నిటినీ రెడీ చేశాను. మార్కెట్ నుంచి ఇంకా అత్తయ్య రావడమే ఆలస్యం అనుకుంటూ పొయ్యి దగ్గర ఒక స్టూల్ వేసుకుని కూర్చుంది. శారద అనామిక తల్లిగారింటికొచ్చింది. అనామిక తల్లిదండ్రులు రంగయ్య, సుజాతలు ప్రేమగా ఇంట్లోకి పిలిచి కుర్చీ వేశారు. శారద కూర్చుంది. చెల్లెమ్మా, ఇంటి దగ్గర అందరూ బాగున్నారా? బాగున్నారన్నయ్య. వదినా, మీరు నాకొక నిజం చెప్పండి. నిజమా? దేని గురించి వదినా? ఏమైంది? కంగారు పడాల్సిన పనేం లేదులే వదినా. అనామిక పెళ్లి కాకముందు ఎప్పుడైనా ఇక్కడ 25 కిలోల మిర్చి బజ్జీలు తిందా? దాని మోకం 3 పూట్ల 6 కిలో అన్నం తినలేదు, కానీ 25 కిలోల మిర్చి బజ్జీలు తింటుందా? అయినా కూతురు అనామిక అంతలా మిర్చి బజ్జీలు తింటదని మీకు చెప్పింది ఎవరుదినా? అని సుజాత అడగగానే శారద జరిగింది మొత్తం చెప్పింది. రంగయ్య, సుజాతలు అది విని నవ్వుకుంటారు. చెల్లెమ్మ, అనామికకి అంత సీన్ లేదు, అంత తినలేదు. నా మాట నమ్మండి. అత్తాకోడల మధ్య జరుగుతున్న ఈ మిర్చి బజ్జీల పోటీలో మీరే గెలుస్తారు. ధైర్యంగా ఇంటికెళ్ళండి అని చెప్పటంతో శారద మనసు కుదుటపడింది. ఇట్ట చూడండి, నాకు అనామికకి ఇంట్లో మిర్చి బజ్జీల పోటీ జరుగుతూ ఉంది. నేను మిర్చి బజ్జీలు చేస్తానే ఉంటాను, నా కోళ్ళ అనామిక తింటానే ఉంటది. మీరు కూడా రండి. అలాగే చెల్లెమ్మ. శారద క్షణం కూడా ఆలస్యం చేయకుండా అదే ఆటోలో తిరిగి టౌన్కి ప్రయాణమైంది. రమేష్, ప్రసాదులు ఇంటికొచ్చారు. అనామిక వైపు చూశారు. అనామిక, అమ్మ చెప్పింది నిజమా? ఏమ్మా కోళ్ళ, నువ్వన్ని మిర్చి బజ్జీలు తింటావా? తింటాను మావయ్య. మీ అత్తయ్య ఫోన్ చేసి విషయం చెప్పినప్పుడు నేను నమ్మలా. కళ్ళారా చూడొచ్చని నేను, కొడుకు మన మెకానిక్ షాప్ని క్లోజ్ చేసి మరీ ఇంటికొచ్చాం. ఓహో, అత్తయ్య ఫోన్ చేసి విషయం చెప్పిందా? సరే మావయ్య, ఎలాగో షాప్ క్లోజ్ చేసి వచ్చారు కదా, కుర్చీలు వేస్తాను. అనామిక కుర్చీలు వేసింది. ప్రసాదు, రమేష్ కూర్చున్నారు. కూరగాయల మార్కెట్ దగ్గర ఆటో ఆగింది. శారద ఆటో దిగింది. ఎక్కడే ఉండు బాబు, నేనెళ్ళి పచ్చిమిరపకాయలు తీసుకొస్తాను. ఇక్కడే ఉండు, ఇట్ట వెళ్ళి అట తీసుకుని వచ్చేస్తా. ఇక్కడే ఉంటావుగా? సరే పెద్దవ్వా. శారద మార్కెట్లోకి వెళ్ళింది.
ఆటోవాడు కూర్చొని ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. శారద పచ్చిమిరపకాయలున్న తోపుడు బండి దగ్గరికి వచ్చింది. యావయ్యా, ఈ మిరపకాయలు కారం ఉంటాయా? చాలా కారం ఉంటాయి అమ్మగారు. వీటితో మిరపకాయలు బజ్జీలు వేసుకుని తింటారా? తింటారు మేడం గారు. ఎన్ని కిలోలు ఇమ్మంటారు? 25 కిలోలు ఇవ్వు. బండివాడు సంతోషపడి 25 కిలోల మిరపకాయల్ని తూకం వేసి ఒక పెద్ద సంచి మూటని కడతాడు. శారద డబ్బులిచ్చి ఆ సంచిని ఆటోలో వేసుకుని ఇంటికొచ్చింది. కొడుకుని పిలిచింది. రమేష్ బయటకు వచ్చాడు. మూట కట్టి 25 కిలోల మిరపకాయల సంచిని ఇంట్లోకి తీసుకొచ్చాడు. మిరపకాయల్ని డ్రమ్ములో వేశాడు. అత్తయ్య, అన్ని సరుకులు తీసుకొచ్చారు కదా? తెచ్చాను కోళ్ళ అని శారద కూర్చొని మిర్చి బజ్జీలు వేస్తూ ఉంటుంది. రమేష్ మిరపకాయలు కడిగి తల్లి శారదకిస్తూ ఉంటాడు. అనామిక ఒక స్టూల్ మీద కూర్చొని మరొక స్టూల్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకుంటుంది. శారద కాల్చిన మిరపకాయ బజ్జీల్ని ప్రసాద్ తీసుకొచ్చి అనామిక దగ్గరున్న గిన్నెలో వేస్తూ ఉంటాడు. అనామిక ఆ మిరపకాయ బజ్జీలు తినటం మొదలుపెట్టింది. ఇంతలో అనామిక అమ్మా నాన్న రంగయ్య సుజాతలు కూడా అక్కడికొచ్చారు. వచ్చారా అన్నయ్య? అదిగో మీ కూతురు అక్కడ ఉంది చూడండి. రంగయ్య సుజాతలు అనామిక వైపు చూశారు. అనామిక చక్కచక్క మిర్చి బజ్జీలు తింటూ ఉంటుంది. అది చూసి రంగయ్య సుజాత ఆశ్చర్యపోతూ ఉంటారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. శారద మిర్చి బజ్జీలేస్తూ ఉంటుంది. అనామిక అదే పనిగా తింటూ ఉంటుంది. మరుసటి రోజున శారద చేతులు నొప్పులు పెడుతున్నాయని బెడ్ మీద పడుకుంటుంది. అనామిక దగ్గరుండి అన్నం తినిపిస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంతలో వర్షాకాలం వచ్చింది. అదే పనిగా వర్షాలు పడుతూ ఉంటాయి. రమేష్ ప్రసాదులు మెకానిక్ షాప్ సరిగ్గా నడవకపోవటంతో ఇంట్లో ఇబ్బంది ఏర్పడింది. అప్పుడు శారద, కోళ్ళ, వర్షాకాలం వచ్చింది. ఇప్పుడు అందరికీ వేడివేడిగా ఏమైనా తినాలనిపించుద్ది. సరైన చోటు చూసుకొని మన మిర్చి బజ్జీల వ్యాపారం పెడదాం. ఏమంటావ్? సరే అత్తయ్య. అమ్మా, అనామిక ఎలాగూ 25 కిలోల మిర్చి బజ్జీలు తింటుంది కదా? అవును బాబు, మొన్న తిందగా. మనందరం కలిసి కల్లారా చూసాంగా. ఇప్పుడేం చేద్దామో చెప్పు. అవునండి, ఇప్పుడేం చేద్దామో చెప్పండి. ఒక కొట్టును అద్దెకి తీసుకొని మిర్చి బజ్జీల వ్యాపారం పెడదాం. దాంతోపాటు 25 కిలోల మిర్చి బజ్జీలు తినే పందెం కూడా పెడదాం. ఎలాగూ ఎవ్వరూ పందెంలో గెలవరు. మన అనామిక ఖచ్చితంగా గెలుస్తుంది. మిర్చి బజ్జీలు అమ్మితే తక్కువ డబ్బులే వస్తాయి. ఇలా మిర్చి బజ్జీలతో వాటిని తినే పందెం పెడితే డబ్బులు ఎక్కువగా వస్తాయి. మీరు ఆలోచించండి అని రమేష్ చెప్పగానే అత్తాకోడళ్ళు శారద అనామికలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఏమంటావు కోళ్ళ? సరే అత్తయ్య, మనం ఎవరిని మోసం చేసి డబ్బులు సంపాదించడం లేదు కదా. నిజాయితీగా పందెం కట్టి తిండిపోతాట ఆడుతున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం. అత్తాకోడళ్ళు అలా మాట్లాడుకొని కొడుకు రమేష్ చెప్పిన దానికి ఒప్పుకుంటారు. మరుసటి రోజున సెంటర్లో ఒక షాప్ని అద్దెకి తీసుకుంటారు. మంచి రోజున అత్తాకోడళ్ళు పూజ చేసి మిర్చి బజ్జీల వ్యాపారం మొదలుపెట్టారు. ఇక రమేష్ మైక్ పట్టుకొని, రండి బాబు రండి, వేడి వేడి మిర్చి బజ్జీలు రెడీగా ఉన్నాయి. 25 కిలోల మిర్చి బజ్జీలు తినే పందెం జరుగుతుంది. 10,000 గట్టి పాల్గొనొచ్చు. గెలిచిన వాళ్ళకి 10,000. వాళ్ళు తిన్న మిర్చి బజ్జీలకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే ఓడిపోయిన వాళ్ళు 10,000తో పాటు తిన్న మిర్చి బజ్జీలకి డబ్బులు కట్టాలి. రండి బాబు రండి అంటూ రమేష్ అరుస్తూ ఉంటాడు. అనామికతో పోటీపడి మిర్చి బజ్జీలని తినాలని చాలామంది డబ్బులు గట్టి పాల్గొంటారు. ఎవ్వరూ గెలవరు. అనామిక మాత్రం 25 కిలోల మిర్చి బజ్జీలు తింటుంది. డబ్బుల్ని గెలుచుకుంటుంది. అందరూ చాలా సంతోషపడతారు. అలా అత్తాకోడళ్ళు వర్షాకాలం అయిపోయేంత వరకు 2-3 సెంటర్లలో 25 కిలోల మిర్చి బజ్జీలు తినే పందెం పెడుతూ ఉంటారు. డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. కోళ్ళ, నిన్నొక ప్రశ్న అడగనా? నేను 25 కిలోల మిర్చి బజ్జీల్ని ఎలా తింటున్నాననే కదా అత్తయ్య మీరు నన్ను అడగాలనుకుంటున్న ప్రశ్న. అవును కోళ్ళ, ఇంతకే నువ్వు 25 కిలోల మిర్చి బజ్జీ ఎట తింటున్నా? అత్తయ్య, నాకు మిర్చి బజ్జీలంటే చాలా ఇష్టం. అలాగే తిండిపోతనం కూడా ఉంది. ఇన్నాళ్ళు మీరే నన్ను సరిగ్గా గమనించలేదు. ఎప్పుడు చూడు ఏదో ఒక తింటూనే ఉండేదాన్ని. అవును కోళ్ళ, నేను 2-3 సార్లు అడిగినట్టు గుర్తుంది నాకు. అప్పుడు నువ్వు ఏం మాట్లాడకుండా బాధపడతా కన్నీళ్ళు కూడా పెట్టుకున్నావుగా. ఇక అప్పటి నుంచి నేనేం అడగట్లేదులే. అంతేనా కోళ్ళ? అవునత్తయ్య, అంతే. పోనీలే కోళ్ళ, నీ తిండిపోతాను మనకి వర్షాకాలంలో బాగా పనికొచ్చింది. చాలా డబ్బులు సంపాదించి పెట్టింది అంటూ శారద కోడలు అనామికాని మెచ్చుకుంటుంది. అలా అత్తాకోడలు సంతోషంగా కుటుంబాన్ని చూసుకుంటూ జీవిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. కొత్త కోడలి కాపురం 2వ భాగం.
కొత్త కోడలి కాపురం మొదటి భాగం తరువాత అనామిక తన కాళ్లకి సీసపు ముక్కలు గుచ్చుకుంటున్నా ఓర్చుకుంటూ అతి కష్టం మీద ఇంట్లో నిలబడి కన్నీళ్లతో గుమ్మం దగ్గర నిలబడి ఉన్న భర్త రమేష్ని చూసింది. రమేష్ సంతోషపడుతూ తనని చూస్తున్న అనామికని చూస్తాడు. అనామిక కళ్ళల్లో నుంచి కారుతున్న కన్నీళ్లు కనిపిస్తాయి. అవి బాధతో వస్తున్న కన్నీళ్ళని అతను అర్థం చేసుకున్నాడు. తన కాళ్ల దగ్గర చూశాడు. రక్తం కారుతూ ఉంటుంది. కంగారు పడ్డాడు. ఏమైందను, నీ కాళ్ల దగ్గర ఆ రక్తమేంటి? దయచేసి పువ్వుల మీద నడవకండి, పువ్వుల్లో సీసపు ముక్కలున్నాయి. ఆ మాట విని మాలిని, కీర్తి అయోమయంగా ముఖాలు చూసుకుంటారు. శారదా ప్రసాదులు ఆశ్చర్యంగా ముఖాలు చూసుకుంటారు. రమేష్కేమీ అర్థం కాలేదు. వాట్? పువ్వుల్లో సీసపు ముక్కలుండటమేంటి? ఏంటనామిక నువ్వు చెప్తుంది? ఉన్నాయండి అని చెప్తూనే అనామిక కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అప్పుడు రమేష్ అనామిక కాళ్ల వైపు చూస్తాడు. అనామిక కాళ్ళకి సీసపు ముక్కలు గుచ్చుకొని ఉంటాయి. రమేష్ కోపంగా కీర్తిని, మాలినిని చూశాడు. కీర్తి, మాలిని భయపడిపోతారు. మాలిని, ఫ్యాన్ వేయ్. ఇప్పుడెందుకు ఫ్యాను? నీకే మాలిని చెప్పేది, ఫ్యాన్ వేయ్. మాలిని ఫ్యాన్ వేసింది. ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది. ఆ గాలికి పువ్వులన్నీ ఎగిరిపోతాయి. అక్కడ సీసపు ముక్కలు కనిపిస్తాయి. రమేష్, శారదా, ప్రసాద్ వాటిని చూసి షాక్ అవుతారు. కీర్తి తప్పు చేసినట్టుగా తల దించుకుంటుంది. సారీ అనామిక, పెళ్లి చేసుకున్న రోజున నిన్ను బాధ పెట్టాను. బాధ పెట్టింది మీరు కాదండి, అయినా మీరు డాక్టర్ కదా, ఈ గాయాలు తగ్గిపోయేలా మందులు ఇవ్వండి, వేసుకుంటాను. నా భార్య పడుతున్న బాధలో సగం బాధని భర్తగా నేను పంచుకోవాలి కదా, కాబట్టి. వద్దండి, నా మాట వినండి, మీరు ఆ గాజు ముక్కల మీద నడవకండి. లేదనామిక, నేను నీ ప్రేమనే కాదు బాధని పంచుకుంటాను. ఇప్పుడు నేను నీ మాట విన్ను. నువ్వు పడుతున్న బాధ నాకు తెలియాలి కదా. రమేష్ ఆ గాజు ముక్కల మీద లేచి నిలబడతాడు. అతని కాళ్ళకి ఆ సీసపు ముక్కలు గుచ్చుకుంటాయి. కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతూ ఉంటాయి. కాళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అది చూసి శారదా ప్రసాదుల మనసు చలించిపోతుంది. రమేష్ నెమ్మదిగా నడుచుకుంటూ బాధతో అనామిక దగ్గరికి వచ్చాడు. తనని ఎత్తుకుంటాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదని ఇంత దారుణమైన పని చేస్తారా? నా భార్య మీదే హత్యాయత్నం చేశారని మిమ్మల్ని జైలుకు పంపిస్తాను. కీర్తి, మాలిని ఇద్దరూ కంగారు పడతారు. రామ్, ఆంటీ చెప్పినట్టు నేను ఎర్ర నీళ్లు తీసుకొచ్చాను. ఈ పువ్వులు నేను చల్లలేదు, కీర్తి చల్లింది. ఆ సీసపు ముక్కలకి నాకు ఎటువంటి సంబంధము లేదు. అంతా కీర్తి చేసింది. నువ్వు జైలుకి పంపించాలంటే కీర్తిని పంపించు. అప్పుడు ఆవేశంగా మాలిని, నువ్వు అని గట్టిగా కోపంగా అంటున్న సమయంలో మాలిని ఇలా అంటుంది. నోర్మీ కీర్తి, ఇంత దారుణం చేసింది కాక కోపంగా అరుస్తున్నావా? రామ్, నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆంటీ చెప్పినట్టు చేశాను. నువ్వు అనామికని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని చెప్పి మాలిని వెళ్ళిపోతుంది. బాబు రమేషు, కోడల్ని నీ గదిలోకి తీసుకెళ్ళు. నేను కీర్తితో వెన్న పంపిస్తాను. తనే కోడలి కాళ్ళకి నీ కాళ్ళకి వెన్న రాస్తుంది. వెళ్ళు బాబు. రమేష్ అనామికాని ఎత్తుకుని తన బెడ్రూంలోకి వెళ్ళాడు. నన్ను దించండి. నీ కాళ్ళకి సీసపు ముక్కులున్నాయి అనామిక. నాకే గుచ్చుకుంటాయి కదా, నన్ను దించండి. బెడ్ మీద పడుకోను. నేను నీ కాళ్ళకున్న గాజు ముక్కల్ని తీసేస్తాను. నేను చెప్తున్నది మీకు అర్థం కావడం లేదా, లేకపోతే అర్థం కానట్టుగా నటిస్తున్నారా? నీ బాధని అర్థం చేసుకున్నాను కాబట్టి కదాను నిన్ను అక్కడి నుంచి బెడ్రూంలోకి తీసుకొచ్చాను. గాజు ముక్కల్ని కూడా తీస్తానని చెప్తున్నాను కదా. నాకు మాత్రం అలా అనిపించడం లేదు. అలా అనిపించడం లేదా? మరెలా అనిపిస్తుంది? నాకు కోపం వస్తే గట్టిగా అరుస్తాను. నన్ను దించండి, నాకు కోపం వస్తుంది. అయితే నేను ఆ కోపాన్ని చూడాలనుకుంటున్నాను. అనామిక తాను చెప్పినట్టుగానే గట్టిగా అరిచింది. ఆ అరుపుకి ఇల్లు మొత్తం ఒక్కసారిగా షేక్ అయింది. కిచెన్లో ఉన్న మాలిని మీద పిండి పడింది. వెన్న తీసుకువెళ్తున్న కీర్తి బెదిరిపోయి ధనేల్మని కింద పడింది. శారద చేతిలో ఉన్న రిమోటు గాల్లోకి ఎగిరింది. అది కాస్త సోఫాలో కూర్చొని అయోమయంగా చూస్తున్న ప్రసాద్ నెత్తి మీద ధనేల్మని పడింది. రమేష్ అనామికని ఇంకా ఎత్తుకునే ఉన్నాడు. అనామిక రమేష్ని కోపంగా చూస్తూ, ఇంతేనా నీ కోపం? అనామిక మళ్లీ గట్టిగా అరిచింది. అంతే, శారదా ప్రసాదు రమేష్ రూంలోకొచ్చారు. అనామిక బెడ్ మీద పడుకుని ఉంటుంది. మమ్మీ, డాడీ, మీరెందుకు ఇలా వచ్చారు? గట్టిగా అరుపులు వినబడ్డారా, అందుకే కంగారు పడతా వచ్చాం. అనామిక కాళ్ళకు గుచ్చుకున్న సీసప్ ముక్కల్ని తీస్తున్నానుగా, ఆ బాధను తట్టుకోలేక అలా గట్టిగా అరిచింది. అంతే, మీరు వెళ్ళి మీ పనులు చేసుకోండి. శారదా ప్రసాదులు వెళ్ళిపోయారు. అనామిక, నువ్విక్కడే ఉండు. ముందుగా నా కాళ్ళని నేను క్లీన్ చేసుకొని ఆ తర్వాత నీకు వెన్న తీసుకొచ్చి పెడతాను. నేను వెళ్ళి తెచ్చుకుంటాను. తమరు తాము పని చేసుకోండి డాక్టర్ బాబు, అదే ఇద్దరికి మంచిది. వెళ్ళండి. అలాగే అనామిక, నేను చేయాల్సిన పనులన్నింటినీ చేసే నేను వెళ్తాను. రమేష్ వాష్రూంలోకి వెళ్ళాడు.
కిచెన్లో కీర్తి మాలిని గొడవ పడుతూ ఉంటారు. మాలిని పువ్వుల సీసప్ మొక్కలు పెట్టమని నువ్వే కదా చెప్పావు? అవును నేనే. మరి నా పేరు ఎందుకు చెప్పావు? నీ పేరు చెప్పకుండా నేను కీర్తి ఇద్దరం కలిసి చేసాం. మా ఇద్దరిని కలిసి ఒకేసారి జైలుకి పంపించమని చెప్పాలా ఏంటి కీర్తి? అంతే కదా మాలిని, చేసింది మనిద్దరం అయినప్పుడు మనిద్దరం జైలుకి వెళ్ళాలి కదా. పిచ్చిగా మాట్లాడ కీర్తి. ఇద్దరం కలిసి జైలుకి వెళ్ళిపోతే అనామిక మీద నా పగలా తీరుతుంది. రమేష్ని మనం సొంతం ఎలా చేసుకుంటాం చెప్పు? నువ్వో నేనో ఎవరో ఒకరు ఇంట్లో ఉండాలి కదా. అప్పుడే కదా మనం అనుకున్న ప్లాన్ ప్రకారంగా అనామికని పంపించేసి రమేష్ని పెళ్లి చేసుకుంటాం. వామ్మో మాలిని, ఎంత పని చేసావు, ఎంత ప్లాన్ వేసావు. సీసా పగల కొట్టింది నువ్వు, పువ్వులో సీసపు ముక్కల్ని కలపమని చెప్పింది నువ్వే. ఏదైనా తేడా వస్తే నేను లోపలికి వెళ్తాను, నువ్వు రమేష్ని సొంతం చేసుకుందాం అనుకున్నావు కదూ. ఇలా చూడు కీర్తి, రమేష్ దక్కితే నీకు దక్కాలి, లేదా నాకు దక్కాలి, అంతేగాని ఎవరో పేదమ్మాయికి కాదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం మాలిని? ఆ వెన్న తీసుకురా కీర్తి. కీర్తి వెన్నగిన్నెను తీసుకొచ్చింది. మాలిని అందులో కారప్పొడి వేస్తుంది. అది కీర్తి చూసి చాలా సంతోషపడుతుంది. కీర్తి, దీనికి అంత సంతోషపడబాక, ఇప్పుడు చూడు అని మాలిని ఉప్పుని కూడా వెన్నలో వేస్తుంది. కీర్తి మరింతగా సంతోషపడుతుంది. మాలిని, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? కీర్తి, రమేష్ సొంతమైతే నీకన్నా కావాలి, లేదా నాకన్నా కావాలి, అంతే తప్ప సడన్ గా భార్య అంటూ వచ్చిన ఒక అమ్మాయి కాదు. వెళ్ళి ఈ వెన్నని అనామిక కాళ్ళక పెట్టు. అప్పుడు అనామిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూడు. వెళ్ళు. కీర్తి వెన్నగిన్నెను తీసుకుని రమేష్ రూంలోకి వచ్చింది. అనామిక బెడ్ మీద పడుకుని ఉంది. అనామిక, అలాగే పడుకో, నేను నీ కాళ్ళకి వెన్న రాస్తాను అని చెబుతూ ఉండగా రమేష్ వచ్చాడు. కీర్తి చేతిలో ఉన్న వెన్నగిన్నెను చూశాడు. కీర్తి, ఈ వెన్నగిన్నెని అక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళిపో. కీర్తి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. రమేష్ ఆ వెన్నను తీసుకుని అనామిక కాళ్ళకి రాస్తూ ఉంటాడు. అనామిక అదోలా రమేష్ని చూస్తూ, మన పెళ్లి నకిలీ పెళ్లి, తమరు నకిలీ భర్త. నేనంతా గమనిస్తూనే ఉన్నాను. ఎత్తుకునే వంకతో నన్ను తాకారు, ఇప్పుడు వెనరాసే వంకతో కాళ్ళు తాకుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు డాక్టర్ బాబు. వామ్మో అనామిక, నువ్వు అమాయకురాలు అనుకున్నాను, కాని కాదు, గడసరివే. తెలిసింది కదా, నాతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. రమేష్ తలుపు దగ్గరికి వచ్చాడు. అనామికని ప్రేమగా చూస్తాడు. అనామిక అదోలా చూస్తూ, ఏమిటి డాక్టర్ బాబు అదోలా చూస్తున్నారు? తెలుసు కదా నేను గడసరి. రమేష్ నవ్వుతూ తలుపు వేశాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మరో భాగంలో తెలుసుకుందాం.